కోరుకుంటున్నా. ఇలాంటి కేసు నెంబర్ 15 మూవీ టీజర్ లాంచ్ కోసం అతిథులుగా వచ్చిన మా మంచి మనసున్న మా కళ్యాణ్ గారికి, అలాగే ఇంకో అన్న మంచి మనసు మా ప్రసన్న అన్న గారికి, అలాగే నా మొదటి సినిమాలో నటించిన చిత్రవతి గారికి, అలాగే రవి మ్యూజిక్ డైరెక్టర్, అలాగే కష్టజీవి ఎంతో కష్టపడి సినిమాలు నిర్మిస్తున్న మా రాజేష్ గారికి, శ్రీజ గారికి, ఎడిటర్ రంగస్వామి, కెమెరామెన్ వెంకట్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా టీవీలో నడిపిస్తున్న యాంకర్ గారికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన అతిథులందరికీ నమస్కారం. సినిమా మా కళ్యాణ్ చెప్పినట్టు నిజంగా చాలా బాగా ఉంది, బాగా చేశారు, మంచి ఆర్టిస్టులు ఉన్నారు. అజయ్ కానీ, రవి కానీ, చిత్రవతి కానీ, ఇంకా అంటే చేసిన ప్రతి వారు చాలా బాగా, జబర్దస్త్లో ఉన్న వాళ్ళందరూ బాగా చేశారు. అందరూ కూడా చాలా బాగుంది. మంచి బ్యాటింగ్ పెట్టి చేశారు రాజేష్. ఈ సినిమాలో డైరెక్టర్తో పాటు ప్రొడ్యూసర్ డబ్బులు బాగా సంపాదించి, నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా మళ్ళీ ఇండస్ట్రీ కోసం పెడతావు కాబట్టి, ఇంకా ఇండస్ట్రీలో సినిమాలు తీస్తూ ఉంటావు కాబట్టి, ఇలాంటి సినిమాని ప్రేక్షకులు కూడా బాగా ఆదరించాలి. ఆయన జీవితం అంతా ఇండస్ట్రీలో ఉన్నాడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు ఎప్పుడు. తప్పకుండా సినిమా రిలీజ్ మాత్రం ఈ అన్న కళ్యాణను, మా అమ్మాయి కానీ, మా ప్రసన్న కానీ పిలిచి తప్పకుండా మాతో అయ్యే సహకారాన్ని తీసుకొని తప్పకుండా సపోర్ట్గా అందరూ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే సినిమా చాలా అందరూ నిర్మిస్తారు, చాలా మంది చేస్తూ ఉంటారు, కానీ దాన్ని సినిమానే జీవితంగా ఒకే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే పొద్దున లేస్తే ఏదో ఒకటి చేయాలి, మనం సినిమాగా తీసి సక్సెస్ కొట్టాలని ఒక తపనతో ఉన్న రాజేష్ ఈ సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా చాలా అంటే కసిగా చేసినట్టున్నారు. వాళ్ళందరూ కూడా పని వర్క్ చాలా బాగా చేశారు. అజయ్ కూడా చాలా బాగా ఉంది, క్యారెక్టర్ అండి బాగా చేస్తున్నారు. నేను చూసిన దాంట్లో చాలా బాగుంది. డిఓపి గారు కూడా చాలా బాగా తీశారు. డెఫినెట్ గా ఈ సినిమా మంచి విజయం సాధించి ఇందులో ఉన్న వాళ్ళందరికీ మంచి పేరు వచ్చి, అలాగే డైరెక్టర్ గా వాళ్ళకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన వార్తలను మాకు అందించారు. అలాగే ప్రసన్న కుమార్ గారిని